దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని కీసర ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నాము. కీసర ఆర్డీఓగా సేవలు అందిస్తున్న రాజేష్ కుమార్ గారిని కలవబోతున్నాము. విమీడియా న్యూస్ రూపొందించిన అద్భుతమైన ఆపరేషన్ సింధూర్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. కీసర ఆర్డీఓగా పనిచేస్తున్న రాజేష్ కుమార్ గారు భారతదేశ రక్షణ కోసం కృషి చేస్తున్న త్రివిధ దళాల గొప్పతనం ఏంటి, సైనికుల గొప్పతనం ఏంటి, ముఖ్యంగా యువత సైన్యంలో చేరి దేశాన్ని ఎలా రక్షించాలి అనేది కీసర ఆర్డీఓగా సేవలు అందిస్తున్న రాజేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు సోమగాని రాజేష్ కుమార్. నేను స్పెషల్గా డిప్యూటీ కలెక్టర్, ప్రజెంట్ అయితే కీసరాలో ఆర్డీఓగా పనిచేస్తున్నాను. ఆపరేషన్ సింధూరు ఫస్ట్ మన భారతదేశ సైనికులకు నా గౌరవ వందనాలు. సో దే హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఈరోజు ఇక్కడ మనం హాయిగా ఉన్నామంటే వాళ్ళు బార్డర్లో మనకు వాళ్ళు కాపలాగా వస్తారు కాబట్టి నేను చాలా గొప్ప పని చేసిందేమో నా లెవెల్కి ఇంకంటే ఎక్కువ. ఎందుకంటే ఇంతకుముందు మీరు వచ్చేటప్పుడే చెప్పిన నేను అంత లెవెల్ ఉన్నానా అంటే అది ప్రైమ్ మినిస్టర్లు ఆ లెవెల్ పెద్ద వాళ్ళు చేయాల్సిన పని నాతో చేయించినాం. సరే నీ ఎందుకు కాదని చేసిన. సైనికులు డెఫినెట్గా గొప్పవాళ్ళు సార్. సైనికులు అంటే యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ చదివినాక నేను ఎయిర్ ఫోర్స్ పోదామని పోయినా, కానీ సెలెక్ట్ కాలే. పోతే అటే పోదును ఏమో నేను కూడా సైనికునిగా. ఇది ఒక ప్యాషన్, అది బాగుంటుంది. వాళ్ళ ఒక దేశభక్తి అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇక్కడ ఇంకా వేరే మనం సివిల్ సొసైటీలో ఉన్నప్పుడు ఇంకా చాలా ఉంటాయి. నాకు ఇల్లు ఉంటే బాగుండు, భూమి ఉంటే బాగుండు, కారు ఉంటే బాగుండు, ఏవేవో అనుకుంటాం. కానీ అక్కడికి పోయినాక ఒకటే ఫ్యాషన్, నా దేశం కోసం నేను అనేది ఒకటే ఉంటుంది ప్యాషన్. అది చాలా గొప్పతనం, అది అందరికీ రాదు. యువత సైనికులకు గౌరవం ఇవ్వాలి. వాళ్ళు మన కోసం, మన దేశాన్ని, మన రక్షణ కోసం వాళ్ళు బార్డర్స్లో నుండి మనల్ని కాపాడుతున్నారు. వాళ్ళకు మనము గౌరవం ఇవ్వాలి. మన యువత కూడా మ్యాక్సిమం సైన్యంలో చేరడానికి యువత ఎలా అంటే ఒక గోల్ నిర్ణయించుకోవాలి. ఫస్ట్ మనం చదువు అనేది ఇంపార్టెంట్. మామూలుగా ఏదో టైంపాస్ చదవకుండా ఒక గోల్ పెట్టుకొని ఎగ్జామ్స్కైనా వాటికైనా ప్రిపరేషన్ అయినా ఒక లక్ష్యంతో చదివితే కంపల్సరీ మనం అనుకున్నటువంటి ఫలితం సాధిస్తాం. ఒకవేళ మనం అనుకున్న సాధించకపోయినా ఇంకొకటన్నా వస్తుంది మనకు. కాబట్టి నిరాశ పడొద్దు. ఒకసారి ఫెయిల్ అయినామని దాని మీద కష్టపడుతూ పోతుండాలి. తర్వాత మన వెనుక ఉన్న వాళ్ళని కూడా మనం చూసుకోవాలి. మన తల్లిదండ్రులను మనకు ఫీడింగ్ చేసిన వాళ్ళను, మన పక్కన కూడా మనం చూసుకుంటుండాలి. ఇవన్నీ కాకుండా పబ్లిక్కు చేయగలిగే, మనం యాజ్ ఆఫీసర్గా చేయగలిగే పనులు 90% ఉంటాయి. 90% మనం ఇమీడియట్గా డిస్పోజ్ చేయాలి. ఒక 10% టఫ్ ఉంటాయి, వాటికి టైం తీసుకున్నా మనల్ని ఎవడేమనుకోడు. చేయగలిగే 90 ఇమీడియట్గా చేసేయాలి. దెన్ పబ్లిక్ విల్ బి వెరీ హ్యాపీ.